ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి బొత్స నారాయణ సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. 2 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6,000 కోట్లు ఖర్చు చేయదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి మన ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన పరిస్థితి. పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైరెక్ట్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే అప్పుడున్న కంపెనీలు అరకొరగా వారికి సౌకర్యాలు కల్పించడంలో అడ్డులు పెడుతుంటే కాదని చెప్పి ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం. ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వహణ చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లలో ఉన్నాయి తప్ప, మాటల్లో ఉన్నది తప్ప చేతుల్లో ఎక్కడ కనిపించట్లే. స్వయం క్షేత్రస్థాయిలో పరిశీలించండి, వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య గణనాథుల శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. యువకులు నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర వాహిని గోదావరిలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. ఏలూరు జిల్లా గవరవరంలో జనసేన నాయకుడు బాబురావు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. గ్రామంలో కోర్టు ఆదేశాలతో 2013 నుంచి గ్రామంలో నిలిచిపోయిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితులకు వాట్సాప్లో పంపిన బాబురావు ఈసారి ఖచ్చితంగా పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే టవర్ నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఘటనపై పోలీసులు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. టవర్ ఎక్కి గంటలు కావస్తున్న ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు కోయిలగూడ మండలం పంచాయతీ ఎలక్షన్ జనవరిలో మొత్తం స్టేట్ అంతా ఉందండి. గౌరవరంలో మాత్రం జరగదు. ఎప్పుడు 2013లో జరిగింది. నేను టవర్ ఎక్కానండి. ఈ కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా, నన్ను ఇక్కడ నుంచి దూకేయమంటారా అని కోరుకుంటూ నేను ఒక జన సైనికుడిగా అడుగుతున్నానండి. గౌరవరం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, జనసేన జెండా ఎగరాలి అని నా కోరిక. నేను ఒక జన సైనికుడిగా, ఒక జనసేన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా నా మన్నమండి. రాష్ట్రం అంతా ఎలక్షన్ జరుగుతుంది, కోయిలగూడ మండలం అంతా ఎలక్షన్ జరుగుతుంది. మా గౌరవరం గ్రామం మాత్రం ఎలక్షన్ జరగదండి. గౌరవరం కోయిలగూడ మండలం పంచాయతీ ఎలక్షన్ జనవరిలో మొత్తం స్టేట్ అంతా ఉందండి. గౌరవరంలో మాత్రం జరగదు. ఎప్పుడు 2013లో జరిగింది. నేను టవర్ ఎక్కానండి. ఈ కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా, నన్ను ఇక్కడ నుంచి దూకేయమంటారా అని కోరుకుంటూ నేను ఒక జన సైనికుడిగా అడుగుతున్నానండి. గౌరవరం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, జనసేన జెండా ఎగరాలి అని నా కోరిక. నేను ఒక జన సైనికుడిగా, ఒక జనసేన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా నా మన్నమండి. రాష్ట్రం అంతా ఎలక్షన్ జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రేషన్ మాఫియా జోరుగా నడుస్తుంది. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతో నిండిన ఆటోను పోలీసులు సీజ్ చేశారు. పట్టణాన్ని కేంద్రంగా చూసుకొని 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పెద్ద ఎత్తున రేషన్ కార్డు బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని తెలిపారు. పేదలకు రావాల్సిన బియ్యం ఇలా మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫియాపై కొంతమంది అధికారుల సహకారం కూడా ఉందన్న ఆరోపణలు కూడా చేశారు. రేషన్ బియ్యం అందక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ పోలీసు శాఖలు కలిసి రేషన్ మాఫియాను నిర్మూలించాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.